అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు మాతా అన్నపూర్ణానంద గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం అమ్మ. తెలిసింది ఇది మీ విశ్రాంతి సమయం అని చెప్పి, అయినప్పటికీ కూడా మీ సమయాన్ని మా కోసం కేటాయించి వ్యూవర్స్ ఆడియన్స్ అందరికీ కూడా ఉన్న సందేహాన్ని తీర్చేందుకు మీ సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మ, ఈ డిసెంబర్ 30వ తారీఖు మనకి వైకుంఠ ఏకాదశి కదమ్మా. మరి ఆ రోజు ఎటువంటి పూజా నియమాలు పాటించాలంటారు? పూజా నియమాలంటే ఫస్ట్ ముందు మనస్సు నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉన్నప్పుడే పూజ నియమాలన్నీ పాటించడానికి మనస్సు మనకు సహకరిస్తుంది. ఆ నిర్మలంగా లేకపోయి ఏదో పుణ్యం వస్తుంది అంటే ఆ పుణ్యం కోసం ఏదో ఆ పని అయిపోయింది అన్నట్టు చేస్తారు. అట్లా కాకుండా ఫస్ట్ ఏ పూజ చేయాలైనా, మనకి ఏదన్నా పని చేయాలన్నా మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది. వీడెప్పుడు అంతా మన పూర్వీకులు ఇవన్నీ తెలిసి దానికి కొంత టైము చెప్పారు. ఆ టైం ప్రకారం మనం చేస్తే మనసు ప్రశాంతత వస్తే అన్ని పరిస్థితులు సక్రమంగా జరుగుతాయి. ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అంటే మనం కట్టుబాట్లు, మన దినచర్య అన్నీ మనకి శాస్త్రాలు చెప్పినట్టు అనుకరిస్తూ ఉంటేనే ఆ ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వచ్చినప్పుడు భగవంతుడు ఎక్కడో ఉండి దిగొచ్చి మనకి పనిచేస్తాడని కాదు. ఆ ప్రశాంతత వచ్చినప్పుడు బ్లడ్ కరెక్ట్గా ప్రవహిస్తుంది. ప్రవహిస్తేనే ప్రశాంతత వస్తుంది. అది బ్లడ్ కరెక్ట్గా కనుక ప్రవహిస్తే ప్రశాంతత వస్తుంది. అప్పుడు మనకు సరైన మార్గం ఆలోచన వస్తుంది. సైన్స్ పూజ అంతా ఒకటేనమ్మా. ఇప్పుడు పిల్లలకి తెలియక సైన్స్ వేరు పూజలు వేరు అని అనుకుంటారు. కాదు, సైన్స్ అంటేనే పూజ, పూజ అంటేనే సైన్స్. లక్షపుష్పార్చన చేస్తాం, దాంట్లో మనకి ఎంత సువాసన వస్తుంది. ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ మకిలంతా వెళ్ళిపోతుంది, ఫ్రెష్గా తయారవుతుంది ఆ ప్రాంతం అంతా. అప్పుడు జబ్బులు రావు. అట్లాగే ప్రదక్షిణాలు, మరి సైన్స్ ఏమో వాకింగ్ అంటారు, ప్రదక్షిణాలని మేము అంటాం. అంటే ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవుడి ముందు చేస్తాం కాబట్టి ఆయన్నే మనసులో తలుచుకుంటూ నిర్మలంగా చేస్తాం. అప్పుడు మనకున్న ఏ డిసీజ్ అయినా తగ్గటానికి అవకాశం. అదే వాకింగ్ అయితే పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ, ఊళ్ళో వాళ్ళ కబుర్లు, ఈ కబుర్లు, దానివల్ల ఉపయోగం ఏంటి? దీన్ని బట్టి మరి వెనక పెద్దలు చెప్పింది కరెక్టా, ఇప్పుడు వీళ్ళు చెప్పేది కరెక్టా, అది మనమే నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు తొలి అది వైకుంఠ ఏకాదశి అంటే సంగమ కాలం. ఇప్పటిదాకా మనకి వర్షాకాలం అయిపోయి చలికాలం వచ్చింది. వర్షాకాలంలో మనం ఎంత కాదనుకున్నా బద్దకించి అప్పుడప్పుడు అబ్బా చలిగా ఉంది, వారగా ఉంది, స్నానం చెయ్యొద్దు అనుకుంటాం. అదే శీతాకాలం వస్తే చలిగా ఉందని కూడా అట్లా అనుకుంటాము. ఈ ఏకాదశి నుంచి ఇక చలికాలం నెమ్మదిగా తగ్గుతుంది. తగ్గటాన మన ఒంట్లో మార్పులు చాలా వస్తాయి. దానివల్ల మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని ఆ ఆరోగ్యం బాగుండాలి అంటే కనీసం నెలకొక్క రోజన్నా ఉపవాసం ఉండి భగవంతుడిని మనం ఏకాగ్రతతో కొలుచుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుందని ఆ సందర్భంగా ఈ ఏకాదశి వచ్చింది. నేనెప్పుడు భగవంతుడి కొలుస్తా కానీ సైన్స్ కంపేర్ చేసుకుంటా. ఇవాళ పిల్లలు దాన్ని కంపేర్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం అవట్లా. అట్లాగే ఆ రోజు చీకటిగా లేస్తారు, తెల్లవారుధామున లేచి గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా ఆ స్వామిని ఉత్తర ద్వారం దగ్గర కూర్చోబెట్టి చక్కగా అలంకారం చేసి పూజ చేస్తారు. అందువల్ల ఏమవుతుంటే వచ్చే జనం అందరికీ ఇంటి దగ్గర కబుర్లు పనికిరావు. అక్కడ ఒకటే
ఏకంగా అందరి భావన ఒకటే వస్తుంది. ఆ అందరి భావన ఒకటే రావటం వల్ల కొన్ని కొన్ని పనులు చాలా చక్కగా సరైన మార్గం మనకి తడుతుంది. అదీ కాక ఆ వాతావరణం కూడా, అంటే పగలల్లా మనం ఎంత పూజ చేసినా తెల్లవారుజామున చేస్తే ఆ వాతావరణాన్ని బట్టి దాని యొక్క ఫలితాలు మనకి అందుతాయి. ఫలితం అంటే ఏదో భగవంతుడు ఇచ్చాడు అని కాదు, ఆయన పుట్టిచ్చాడు కాబట్టి ఆయన రుణం మనం తీర్చుకోవాలని. ఇప్పుడు తల్లిదండ్రి ఉంటారమ్మా, లేని వాళ్ళు అనుకోండి, లేని వాళ్ళైనా పిల్లలు వాళ్ళ సంగతి మనకి ఎందుకు అనుకుంటారా? అనుకోరు. అమ్మ నాన్న సంగతి అంటే అందరికీ తెలుసు. ఎవరి మాట విన్నా వినకపోయినా వాళ్ళ మాట వినాలి అనే భావనన్నా కలుగుతుంది. అట్లాగే తెల్లవారుజామున అందరి భావన ఒకే రకంగా ఉండబట్టి ఆరోగ్యాలు బాగుంటాయి. అదే పుణ్యం. పుణ్యం అంటే మనకు ముఖ్యంగా మనకు కావాల్సింది ఆరోగ్యమే. ఆరోగ్యం కావాలంటే దానికి కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్ని అనుసరిస్తే మన ఆరోగ్యం తప్పనిసరిగా డాక్టర్ అక్కర్లా. అవన్నీ ఈ ప్రాచీన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఆ రోజుల్లో అందరూ చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు కాబట్టి శాస్త్రాన్ని బాగా నమ్మారు. అందువల్ల ఆ రోజున నిత్యత్వం వస్తుంది కాబట్టి మన పనులు అవుతాయి. దానికోసమైనా ఆ తెల్లవారుజామున లేచి అందరూ వెళ్ళి ఆ స్వామి ఉత్తర ద్వారం గుండా చూస్తే మనకి మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుంది. అంటే పుణ్యం లంకె పెట్టారు దానికి. ఏ పని చేసినా, దేవుడి పని ఏం చేసినా పుణ్యాన్ని లెక్క పెట్టారు. పుణ్యము అంటే ఎక్కడో ఒక చోట కుప్పబోసి ఉన్నది కాదు. పుణ్యం అంటే మనకి నిశ్చలత్వము, మంచి, కరుణ, ప్రేమ ఇట్లాంటివన్నీ కలిగేదే పుణ్యం. అది లేనివాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో మనకి ఇప్పుడు తెలుసు. ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో కూడా తెలుసు. అలాంటివన్నీ రావాలి అంటే ఈ దైవారాధన తప్పదు. దైవారాధన తప్పితే మాత్రం వాళ్ళు పక్కన పడ్డట్టు లెక్క. అందుకని ఆ రోజున ఒక అందుకే పండగలు అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన రోజునే వస్తాయి. దాన్ని శాస్త్రాల్లో ముడిపెట్టారు మన వాళ్ళందరూ. అది సమాజం బాగుపడటానికి, మరి జనం బాగుపడటానికి, వాళ్ళ కోరికలు తీర్చడానికి. ఇప్పుడు సైన్స్ మన ఏదన్నా రీసెర్చ్ చేస్తారండి, అందరూ సక్సెస్ అవుతారా? కారు. ఎందుకని అంటే చేసేది ఒకే రకం. ఎందుకని కారు అంటే బాగా దీక్షగా చేసిన వాడు ఫలితాన్ని పొందుతాడు, దీక్షగా చేయకుండా ఆ మనసు అటు ఇటు పోయిన వాడు ఫలితాన్ని పొందలేడు. అందుకని దీనివల్ల దైవారాధన చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది మనకే తెలుస్తుంది. అట్లా కొన్ని కొన్ని పెట్టి ఆ వైకుంఠ ఏకాదశి రోజున అట్లా విష్ణుమూర్తిని కొలిస్తే మనకి పుణ్యం వస్తుంది, అన్నిటికన్నా ఆరోగ్యం వస్తుంది. ముందు ఈ కలియుగంలో చూసుకోవాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం చూసుకోవాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు మాకులు కాదు. మన శరీరమే ఒక యంత్రం. ఏ పార్ట్ పాడైపోయింది, దేన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి, దాన్ని ఎట్లా ఉంచుకోవాలి అనేది మనకి శాస్త్రాలే చాలా చెప్పినాయి. అందువల్ల ఆ పండగ రోజు నిశ్చలంగా ఉండి చేస్తే చక్కగా పుణ్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సమభావన ఎక్కువ అవుతుంది. అందరు ఒక చోటకు వస్తారు కదా, అది ఒకళ్ళ భావాలు ఒకళ్ళు తెలుసుకుంటారు, దాని గురించి ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు పంచుకుంటారు. దానివల్ల సమభావన వస్తుంది. వైకుంఠ ఏకాదశిని గురించి చెప్పే ఇది నాకు అదొక్కటే. ఎందుకు అంటే చాలామంది పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారు ఇట్లా చెయ్యండి అట్లా చేయండి అని. అవన్నీ కాదు, ఖచ్చితంగా ఆ రోజున వాళ్ళు చెప్పిన పద్ధతిగా వెళ్ళటం, మొక్కుకోవటం. నిశ్చలమైన మనస్సు ఎప్పుడైతే ఉంటుందో మంచి ఆలోచన వస్తుంది. దానికి తగిన మనం నడిచే అడుగు ఎట్లా వేసుకోవాల్సింది మనకే తెలుస్తుంది. అది
ఖచ్చితంగా అమ్మ. అసలు పండుగ అనగానే పూజలు, వ్రతాలు ఇవన్నీ పక్కకు పెడితే ముందుగా పొద్దున్న లేచి పూజ చేసుకోవడం, మనసు నిర్మలంగా పెట్టుకోవడం, వీటన్నిటి వల్ల దైవ అనుగ్రహం పక్కన పెడితే ముందుగా ఆరోగ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. అదే భగవంతుడు ఇచ్చే పెద్ద కానుక అని అంతే. అనుకోవచ్చు. భగవంతుడు ఎప్పుడు ఆయన లేచొచ్చి చెప్పడు, చెయ్యడు. ఆయనే నిజంగా లేచొచ్చేటైతే ఇక అసలు చూడలేరు జనం. ఉమ్, భగవంతుడే గనక మన దగ్గరికి వస్తే మనం అసలు చూడలేం. అంతే. అందుకని అయితే ఏంటంటే దాన్ని ఇట్లాగే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేది రాకూడదు. మన పూర్వీకులు చెప్పినట్టు వాళ్ళందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారో అప్పుడు అట్లాగే ఉన్నారమ్మా. కానీ ఆ రోజున మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినవి, శాస్త్రాలు చెప్పినవి అవన్నీ అనుకరించారు. అందువల్ల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది వినటం లేదు, శాస్త్రాలు తెలుసుకోవటం లేదు. ఒకవేళ ఎవరైనా చెప్తే అదంతా పిచ్చి అంటారు. చూడండి, చాలామంది సినిమా వచ్చిందంటే పరిగెత్తుకుని వెళ్తారు, వెళ్ళి దాంట్లో ఉన్న చూస్తారు, ఆ గంతులు, ఆ పాటలు, అవి. దానివల్ల మనకేమన్నా ఉపయోగమా? ఉపయోగం అయితే వెళ్ళచ్చు, ఉపయోగం లేకపోతే మానసిక ఆనందం అంటారు. ఎంతసేపు ఉంటుంది అది? దానివల్ల మనకి లాభం ఏమిటి? ఇప్పుడు ప్రతివాడు ఒక పని మనం చేస్తే లాభం ఏమిటా అని చూస్తున్నారు. మరి మనం చేసే ప్రతి పని వల్ల మనకు లాభం ఏమిటి అనేది అసలు మనస్సులో వాళ్ళు ఆలోచించుకోవాలి. లాభం ఉంటే చెయ్యొచ్చు, కానీ దేనివల్ల లాభం లేదు. ఖచ్చితంగా అమ్మ, అర్థమైంది. అంటే తాత్కాలికమైన మనశ్శాంతికి కాకుండా ఇలా మనం దీక్ష, ధ్యానం లాంటివి చేసుకొని మనసుని నిర్మలంగా ఉంచుకుంటే అప్పుడు బాగుంటుంది అంటున్నారు. ఖచ్చితంగా అమ్మ, ఒక చిన్న సందేహం. ఇందాక మీరు వస్తున్నప్పుడు లోపలికి అసలు ఎంత యాక్టివ్ గా చకచకా నడుచుకుంటూ అలా లోపలికి వచ్చారో ఎంతో సంతోషంగా అనిపించింది. బయట కొంతమంది మీ వయసు వచ్చేసి 100 సంవత్సరాలు అంటున్నారు. కాస్త అసలు దీని గురించి చెప్తారా అమ్మ? అసలు కాదమ్మా, 100 సంవత్సరాలు కాదు, నాకు 88. గురు పౌర్ణమి నాడే పుట్టాను. అయితే దీనివల్ల ఏమిటి అంటే ప్రతివాడు అట్లా ఉండగలడు, దాని దగ్గర నడవడికలో ఉంటే. అసలు ముఖ్యంగా మనకి ఆహారమే మన ముఖ్య కర్తవ్యం, అదే మన జీవితం. అమ్మ, కాస్త ఏమనుకోకుండా మీ దినచర్య ఏంటో కూడా చెప్తారా అమ్మ? అసలు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అసలు ఎలా ఉంటుంది మీ రోజు? తప్పకుండా. ఎలా అంటే మాకు చదువు అంటే ఇంత బండ చాకరీ ఉండేది కాదు. ఇవాళ రేపు చదువు అంటే బండ పని. పిల్లలకు కూడా వాళ్ళు లేకపోతే వాళ్ళమ్మ తిట్టడం, లేకపోతే 2 డబ్బులు వేసి లేపటం. మాకు అట్లా కాదే, కరెక్ట్గా అది ఒక మా బాధ్యత అని తీసుకున్నాం చిన్నప్పటి నుంచి. అంటే తల్లిదండ్రులు అది బాధ్యతగా చెప్పారు. కాబట్టి పొద్దున్నే నేను ఎవ్వరు లేపక్కర్లే, మేమే లేస్తాను. కరెక్ట్గా 4:30, మామూలుగా ఎండాకాలం అదైతే 4ంటికే లేస్తాను. ఇప్పుడు చలికాలం కాబట్టి శరీరం కొంచెం తట్టుకోవాలి కదా, 5ంటికి లేస్తాను. లేచి వెంటనే కాసేపు ధ్యానం చేసుకుంటాను. 6 అయ్యేసరికి ఇక పక్క మీద నుంచి లేచి వాళ్ళ కృత్యాలు తీర్చుకొని ఇక కాసిన కాఫీ మాత్రం తాగుతాను. తాగి స్నానం చేసి గుళ్ళోకి వచ్చేస్తాను. గుళ్ళోకి వచ్చి ఇక అంతా ఉంటుంది, అక్కడంతా సర్దుకోవటం, ఆ నిర్మాల్యం అంతా తీయటం, మళ్ళీ అలంకారం చేయటం, పూజ చేయటం. అయితే పూజ చేసేప్పుడు ఏమిటి అంటే ప్రకృత్యై నమః అని ఉందనుకోండి అష్టోత్తరంలో. ప్రకృతి అంటే అసలు ఏమిటి, అది ఎలా ఉంది, దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనే ఆలోచన కూడా వస్తుంది. అట్లా రావటాన నేను నిజంగానే ప్రకృతితో మమేకమైపోయినా. అట్లా ప్రతి పని అది అయిపోయిన తర్వాత అమ్మవారి పూజలు అన్నీ అయిపోయి కరెక్ట్గా 10ంటికి అయిపోతాయి. 10, 10:30 అన్ని చోట్ల ఉన్నాయిగా. లలిత అమ్మవారు, ఈశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి, సత్యనారాయణ స్వామి, అక్కడ సీతారామ లక్ష్మణులు. మొన్న అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ఠ చేసిన రోజే మేము కూడా చేసాం. ఆంజనేయ స్వామి,
దత్తాత్రేయుడు సాయిబాబా, ఉమ్, ఇటుపక్క సూర్యనారాయణ స్వామి. ఉమ్, మనకు కావాల్సిన ముందు సూర్యనారాయణమూర్తే. అవును. వాటన్నింటికి పూజ చేసేసరికి 10-10:30 అవుతుందమ్మా. ఉమ్, ఇక ఆ తర్వాత కూర్చొని నేనేదో చదువుకోవాల్సినవి చదువుకుంటాను. తర్వాత మహానివేదన 12ంటికి మహానివేదన పెడతాం. ఉమ్, ఈ లోపల మా అమ్మాయి వంట చేస్తుంది. ఉమ్, 12ంటికి నివేదన పెట్టి అప్పుడు ఇక అన్నదానం అందరికీ అన్నదానం చేస్తాం. అందరికీ అంటే ఓ 25 మంది, ఓ 50 మంది. ఇంతకుముందు 100-200 వచ్చేవాళ్ళు. ఉమ్, అయినా కూడా జరిగేది అది 3:30 దాకా జరిగేది. ఉమ్, ఇప్పుడు కాస్త తగ్గారు, ఎందుకంటే అన్ని గుళ్ళల్లో పెడుతున్నారు. ఉమ్, సమాజంలో మారిన మార్పు ఏమిటంటే అదొక్కటే, ఉమ్, అందరికీ అన్నదానం చేయటం. అయిన తర్వాత ఎవరన్నా మధ్యలో వచ్చి ఏమన్నా ప్రశ్నలు అడుగుతుంటే చెప్తాను. లేకపోతే ఓ 3ంటికి కాస్త అమ్మవారి గుడి వేసేటప్పుడు లోపల ఉన్నది పండు ఏదన్నా మిగిలితే తిని ఉమ్, ఆ తీర్థం తాగేసి వెళతాను ఇంట్లోకి. ఉమ్, తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటా, 1 గంటన్నర ఉమ్, 2 గంటల దాకా. 5ంటికి లేచి మళ్ళీ మామూలే. ఈ లోపల ఎవరైనా వస్తుంటే సలహాలు అడిగితే ఇస్తూ ఉంటాను. ఉమ్, అది దినచర్య. రాత్రి కూడా 9 అయిన తర్వాత బంద్ చేస్తాం. ఉమ్, ఆ తర్వాత అసలు నాకు పొద్దున మధ్యలో అసలు ఫోను ముట్టుకోనమ్మా, ఇంట్లోనే పెట్టేస్తా. ఎందుకంటే దీనికి మళ్ళా అడ్డం వస్తుంది. ఎవరో వాళ్ళు చేస్తూ ఉంటే పూజ చేస్తూ మనం మళ్ళీ దాంట్లో అదంతా నాకు నచ్చదు. ఓకే. అందుకని రాత్రి 9 దాటిన తర్వాత ఇక ఏం మెసేజ్లు ఏమి ఫోన్స్ అన్నీ చూసుకొని దానికి సమాధానాలు చెప్పి అట్లట్లా చూసుకుంటూ పోతుంటే 12-12:30 దాటుతుంది. అమ్మ, అంత రాత్రి పడుకొని కూడా మీరు తెల్లారుజామున లేవగలుగుతున్నారు. అప్పుడు అసలు పడుకోవటం కరెక్ట్గా 1:30. ఉహుం, ఈ లోపల ఫారెన్ వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఉహుం, వాళ్ళు అప్పుడు చేస్తారు. వాళ్ళకందరికీ చెప్పి 1:30కి పడుకుంటే 2ంటికి నిద్ర పడుతుంది అనుకోండి. ఉహుం, మళ్ళీ 4:30-5 ఆహా. అప్పుడు లేస్తా. అది దినచర్య. ఆశ్చర్యంగా ఉందమ్మా, ఎందుకంటే అసలు అంత తక్కువ నిద్రపోతున్నారు. అమ్మ, మీ ఆహార పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఆహార పద్ధతి అంటే ఉమ్, పొద్దున్నే అయితే కాఫీ తాగుతా. ఉమ్, 12ంటికి ఏదన్నా పండు తిని ఆ తీర్థం తాగేస్తాను. ఉమ్, సాయంత్రం 4ంటికి మజ్జిగ కానీ లేకపోతే మన కొబ్బరి బొండం కానీ. ఉమ్. రాత్రికి 1 గ్లాస్ పాలు. అమ్మ, ఏం మాట్లాడుతున్నారమ్మా, నిజంగానా? నిజమమ్మా. ఇప్పుడు అబద్ధం చెప్పినందువల్ల నాకు ఒరిగేది ఏం లేదు కదా. అసలు మీరు ఇంత చాలా ఆనందం అమ్మ, మీరు చక్కగా ఇలా యాక్టివ్గా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నడిచొస్తున్నప్పుడు మేము కానీ మా టీం కానీ ఎంత సంతోషపడ్డామంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం నేచర్ ప్రకృతి నుంచి వచ్చే ఆహార పదార్థాలే మీరు తీసుకొని ఎటువంటి బయట కెమికల్ ఉండే ఫుడ్ కాకుండా ప్రిజర్వేటివ్స్వి లేకుండా చక్కగా ఇలాంటి ప్రకృతి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తింటూ ఆరోగ్యంగా ఇలా ఉండడం. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే అనిపించేది ఏంటంటే మనసు నిర్మలంగా ఉండి మనము మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనం శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము అనిపిస్తుంది. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మనం సాధారణమైన ప్రశ్నలకి వస్తే కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి దగ్గర అరే సాయంత్రం 6 అయింది కదా, ఈ వస్తువు ఇవ్వకూడదు అడిగితే, ఈరోజు ఈ వారం కదా ఇవ్వకూడదు అలాగా అని అంటూ ఉంటారు. సో మనము సాధారణంగా ఇరుగు పొరుగు వారి దగ్గర ఎటువంటి వస్తువులు తీసుకోకూడదు, ఎటువంటి వస్తువులు తీసుకోవచ్చు, అలాగే ఏ రోజు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి కొన్ని వివరాలు చెప్తారా? తప్పకుండా. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే డబ్బు సంగతి చూడండి. పైసలు ఇవాళ రేపు ముఖ్యంగా పైసల దగ్గరే అన్నీ వస్తున్నాయి. అయితే లక్ష్మీదేవి అనుకుంటుందట, ఎవరైతే నా దగ్గర నన్ను లక్ష్యంగా జాగ్రత్తగా చూసుకుంటారో నేను వాళ్ళ దగ్గరే ఉంటాను. లక్ష్మీదేవి చంచలత్వం అని చెప్తారు పురాణాల్లో. ఎందుకంటే కొన్నాళ్ళు ఒక చోటు ఉండి మళ్ళీ కొన్నాళ్ళు ఒక చోటుకి వెళుతుందని. అట్లా ఎందుకు వెళుతుంది అంటే చూడండి, వైశ్యులు ఉన్నారు, వాళ్ళల్లో ఉన్న పద్ధతి నేను ఇంకెక్కడా చూడలే. ఒక రూపాయి వస్తువు అనుకోండి, ఏదన్నా షాప్కి వెళ్తారు, రూపాయి లేదు 2 రూపాయలు ఉంటుంది వాళ్ళ దగ్గర.
రూపాయి పెట్టి కొనుక్కుని ఇంకో రూపాయి తిరిగి తెచ్చుకుంటారు. ఉమ్, తెచ్చుకుని వాళ్ళు టేబుల్ పైన అక్కడెక్కడ పడేయరు, ఉమ్, బీరువా తీసి అందులో డబ్బా ఏది ఉందో ఆ రూపాయి దాంట్లోనే వేసి వాళ్ళ తలిపేసుకుంటారు. ఉమ్, అంటే దాన్ని బట్టి ఏమిటి, లక్ష్యం. డబ్బు అంటే ఒక లక్ష్యం, ఉమ్, అంటే చాలా గౌరవం. ఉమ్, అంటే మనిషికి ఎంత గౌరవం ఇస్తున్నారో ఉమ్, అంతకన్నా ఎక్కువ గౌరవం ఇస్తారనమాట. ఉమ్, అట్లాంటి వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుందిట. ఉమ్, ముఖ్యంగా అందరూ ఇది నేర్చుకోవాలి. ఉమ్, జీతం తీసుకుంటారు, అప్పుడే ఈఎంఐలు కట్టేసి అప్పుడే ఇంకో మరి పాలవాడికి ఇచ్చేసి అప్పుడే కిరాణా కొట్లో ఇచ్చి అట్లా చేస్తారు. అస్సలు అట్లా చెయ్యకూడదు. ఒక్క రాత్రన్నా తెచ్చిన డబ్బు ఇంట్లో ఇద్దరు చెయ్యాలి ఓకే ఓకే తప్పనిసరిగా. అప్పుడు ఆ డబ్బులో చంచలత్వం అనేది పోతుంది. మామూలుగా ఎంత జీతం చాలకపోయినా ఒక 10,000 వస్తుంది అనుకోండి శాలరీ, వస్తే ఆ 10,000 తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక విధమైన లక్ష్యం వస్తుంది. దాని మీద జాగ్రత్తగా చేసుకోవాలి, దీనికి వాడుకోవాలని ఒక ఇది వస్తుంది. అదే అక్కడి నుంచి అక్కడ కట్టేస్తుంటే అసలు అది ఉండదు, ఆ నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అందుకని తప్పనిసరిగా సమాజంలో డబ్బులతో సంబంధం ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఆ దేవుడి గూట్లో ఒక్క రోజన్నా నిద్రపోవాలి అవి. అదొకటి. రెండోది, తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా కుటుంబంతో సహా ఏ గుడికైనా వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యాలి. అంటే ఇప్పుడు రోజు కుదరదు అంటున్నారు కాబట్టి ఆదివారం వేసుకోండి. అసలు ఆదివారం మనకెంతో పవర్ఫుల్ అది మన హిందువులకి. కానీ అందరూ ఈ ఆదివారం ఒకటి పెట్టుకుని తాగుడు తందనాలు చేస్తున్నారు. అది శాస్త్రంలో కూడా అంతే. సూర్యుడిని ఆదివారం కొలిస్తే మన శాస్త్రం ఆదివారం నుంచే ప్రారంభం అవుతుంది. అవును. అందుకని వారానికి ఒక్కసారన్నా ఏదైనా గుడికి వెళ్ళి తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేస్తే ఇవాళ చేసినంత మాత్రాన ఇవాళ్లే మన పరిస్థితులు బాగుపడవు. దానికి ఒక టైం వస్తుంది, తప్పనిసరిగా పరిస్థితులు బాగుపడతాయి. ఇంకొకటి, మనం తినేటప్పుడు కానీ తినకపోయినా కానీ తిన్న తర్వాత అయినా కానీ ఇంతో అంతో మానవుడికి కానీ లేదు బీదవాళ్ళకి కానీ లేదు పశుపక్షాదులకు కానీ కొంచెం అంతన్నా వాటికి ఆహారం పెట్టాలి. వాటికి పెట్టినంత తర్వాత మనకేమనిపిస్తుంది, కొన్నాళ్ళకి దాని మీద మనం పెట్టిన ఇదే కదా అని ఒక ప్రేమ ఏర్పడుతుంది. దాంతో ప్రేమ భావన పెరుగుతుంది. పిల్లలకైనా అది నేర్పాలి. పిల్లలకి ఏం నేర్పాలి, వాడు తినే వస్తువు. ఇప్పుడు పిల్లలు తల్లులు ఏమనుకుంటున్నారు, వాడు తింటూ ఉండగా ఎదుట ఎవడన్నా ఒక అబ్బాయి వస్తూ ఉంటే ఎవరెవరే నువ్వు ఇంట్లో పోయి తినిపో అంటారు. అంటే పెట్టడానికి వీళ్ళే ఇది చేస్తున్నారు, అబ్జెక్షన్ చెప్తున్నారు. అందుకని పిల్లలకి తప్పనిసరిగా ఎక్కువగా అది ఇంతో అంత తందినేది పక్కవాడికి పెట్టాలి అనే ఒక భావన రావాలి. ఇప్పుడు ఇవన్నీ ఏదో ఉద్ధరిస్తారని కాదు, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. వేరే డాక్టర్లు మరి వేరే మందులు కాదు. మనస్సు ప్రశాంతత వస్తుంది, సంతోషం వస్తుంది. అది పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా. అమ్మ, ఇంకొకటి, మామూలుగా ఆరైన తర్వాత కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పుకో దీనికో దానికో వస్తారు కదా, అలా కొన్ని వస్తువులు ఇవ్వకూడదు అని అంటారు కదా, అది ఎటువంటి వస్తువులు ఇవ్వకూడదు అసలు? ఉప్పు ఒకటి పొద్దుగూకిన తర్వాత ఇవ్వకూడదు, సాయంత్రం అయినాక ఇవ్వకూడదు. ఇంకా సాయంత్రం పర్వాలే, చీకటి పడకూడదు. ఓకే. తర్వాత కారం, గురువారం నాడు అసలు కారం ఎవరికి ఇవ్వకూడదు. తర్వాత చీపుళ్ళు, ఇప్పుడు మన దగ్గర 5-6 చీపుళ్ళు కొని పెట్టుకుంటాం అనుకోండి, పక్క ఆవిడ వచ్చి మాకు చీపురు అంతా అరిగిపోయింది కొందామంటే పని అది ఆ చీపుళ్ళు అమ్మే వాళ్ళు రావటం లేదు, మీ ఇంట్లో ఉంది కదా డబ్బులు ఇస్తా ఇవ్వండి అని అంటారు. అది కూడా ఇవ్వకూడదు. తర్వాత నూనె ఒకటి శనివారం తేకూడదు.
ఇంటికి తీసుకొచ్చుకోవద్దు. ఓకే. శనివారం కొనకూడదు. మ్మ్. తర్వాత బొట్టు లేకుండా అసలు ఎప్పుడూ ఉండకూడదు. మ్మ్. బొట్టు ఏమిటంటే అది సైన్స్, అది కూడా అవునవును. మనకి ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. మ్మ్. ఆ ఆజ్ఞాచక్రం ద్వారా మనకి కొన్ని, దాన్ని ఏమంటారు, అది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఒకటి మనకి, అది పెట్టుకోగానే దానికి అదేంటి ఒత్తిడి కలిగి మ్మ్. సరైన ఆలోచన వస్తుంది. మ్మ్. ఉమ్. ఇవాళ రేపు పిల్లలకి ఆలోచనలు రాకపోవటం ఎందుకని, మ్మ్. ఆ బొట్లు లేకపోవటాన్ని. మ్మ్. ఇప్పుడు గాజులు కూడా అంతేనమ్మా, మ్మ్. ఆ బొట్టు లేకుండా ఉండకూడదు. తర్వాత గాజులు, ఇది కూడా సైన్సే. అవును. ఈ గాజులు వేసుకుంటే దానివల్ల మనకి చాలా ఉపయోగకరం. మ్మ్. అట్లాగే మెట్టెలు, మ్మ్. పట్టీలు. మ్మ్. అమ్మ ఇప్పుడు ఇక్కడికి మాకు సువాసిని పూజ అంటే మాకు కనీసం 100 మంది తక్కువ లేకుండా వస్తారు. మ్మ్. అందరికీ బొట్టు పెడతా నేను. ఇక్కడ మా గుళ్ళోకి మగవాళ్ళు వచ్చినా పెట్టేస్తాను. మ్మ్. అప్పుడు ఎవరికి పెట్టావు టక్కునిట్టంటారు. మ్మ్. ఎందుకు అట్లా అంటావు? నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు పెట్టుకోవాకు. మ్మ్. ధైర్యంగా పెట్టుకున్నావు, మ్మ్. పెట్టుకుంటే మళ్ళీ మరి తలకాయ ఎందుకు తిప్పుకుంటా మ్మ్. అంటే మనసులో వాళ్ళకి తెలుసు అది ఎందుకు పెట్టారు అంటే, వెనక చిన్నతనంలోనే పెళ్లి చేసేవాళ్ళు కదా. మ్మ్. నాకు 13వ ఏట అయిందమ్మ పెళ్ళి. మ్మ్. అంటే చదువుకోవాలని ఏడ్చి నానా గోల చేసి వారం రోజులు అసలు ఉపవాసమే చేశా. మ్మ్. అట్లా చిన్నపిల్లలకి కొన్ని కోరికలు ఉంటాయి, పెద్దవాళ్ళ కోరికలు వేరు, చిన్నపిల్లలు వేరు. అట్లాంటి వాళ్ళు భర్త పోతే మరి ఆ స్త్రీ అంటే మన పవిత్రతకమ్మ. మనం ప్రాణం పోయినా ఒప్పుకుంటాం కానీ శీలం పోతే ఒప్పుకోం. మ్మ్. అట్లా ఉండేది అప్పుడు, ఉండేది కాబట్టి ఇక దాన్ని ఎవరు చూడకూడదు, ఇంకా దాన్ని ఎవరు దగ్గరికి తీసుకోకూడదు అనే ఇది ఉండేది పెద్దవాళ్ళల్లో. అందుకని వాళ్ళకి ఇక ఆ మనిషిని చూడగానే ఒక భావన రాకుండా బొట్లు గిట్లు అన్నీ తీసేసి తెల్ల చీర కట్టి ఉంచేవాళ్ళు. అట్లా ఇప్పుడు వాళ్ళేంటి, ఈ బొట్టు పెట్టుకుంటేనే ఇదే మనసులో ఉండాలి అది ఇది అంటారు. భారతదేశం మన కుటుంబ వ్యవస్థకి ఎంత పేరుందో ఈ దేశాల్లో మెచ్చుకుంటారు. దేనికి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా భారతదేశ కుటుంబ వ్యవస్థ, ప్రాణం అన్నా వదులుకుంటారు కానీ శీలాన్ని పోగొట్టుకోరు అని ఒక మంచి పేరుంది విదేశాల్లో. మరి అదంతా పోయింది కదా. ఇప్పుడు వాళ్ళలాగే తయారైనాం మనం కూడా. ఆ తర్వాత ఆ బొట్టు పెట్టుకుంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు మాకే ఇది. తర్వాత మాలాగా పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళు వెంటనే మరి అట్లా పెట్టించుకున్నప్పుడు అసలు నలుగురిలోకి ఎందుకు వచ్చారు మీరు, పెట్టించుకోండి ధైర్యం ఉంటే అని కూడా అంటున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ పూర్వం నుంచి వచ్చే కొన్ని కట్టుబాట్ల వల్ల వాళ్ళు అట్లా ఉండిపోతారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదేం కాదు, మొగుడు కట్టిన మన మంగళస్త్రమే తీసి వంకినేస్తుంటే ఇంక బొట్టుతో ఒక లెక్క. అదొకటి. తర్వాత ఎప్పుడు కూడా అసలు బొట్టు తీయకూడదమ్మా. బొట్టు అనేది మనకి మన మైండ్కి మంచి పదునిచ్చేది. ఖచ్చితంగా. అంటే అమ్మ ఇప్పుడు మనం ఉప్పు కారం గురువారం, నూనె శనివారం తెచ్చుకోకూడదు, చీపిరి కట్ట ఇవ్వకూడదు, అలాగే బొట్టు ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి. తీసుకొచ్చుకోగలిగే వస్తువులు ఏమైనా ఉంటాయా అమ్మ ఇంటికి? తీసుకొచ్చుకోవటం అంటే మంగళవారం నాడు అప్పులు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తే తీరిపోతాయి, అదొకటి. సోమవారం నాడు ఏ వస్తువు అయినా తీసుకొచ్చుకోవచ్చు. బుధవారం పప్పు దినుసులు తీసుకోవాలి, మంచిది అప్పుడు, మంచిది. తర్వాత పూలు పళ్ళు మంగళకర వస్తువులన్నీ శుక్రవారం తీసుకోవచ్చు. తర్వాత ఆదివారం తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి, చేస్తే భగవంతుడికి డైరెక్ట్ చేరుతుంది.
ఖచ్చితంగా అమ్మ. ఆ, అమ్మ ఇంకొక మాట, ఇప్పుడు దాంపత్యం తర్వాత భార్యాభర్తలు చేయకూడని పనులు ఏంటమ్మా, చేయవలసిన పనులు ఏంటి? దాంపత్యం తర్వాత అంటే ఇవాళ రేపు పిల్లలు పుట్టంది ఎందుకమ్మా, ఉమ్, పిల్లలు కలగటల్లా ఎందుకు, వాళ్ళ పని వాళ్ళు అయిపోగానే ఏ బాత్రూంలోకి ఆవిడ వెళ్ళిపోతుంది, ఈయన లేచి అవతలకి వెళ్ళిపోతాడు కదా. అది వాళ్ళ ఇద్దరి యొక్క వీర్యం కలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. మెదలకుండా ఉండకుండా వాళ్ళు దాన్ని బయటికి విసర్జన చేసేస్తారు, అందుకని పిల్లలు కలగట్ల. ఈ పూజ విధానాల గురించి అంటే పూజ చేసుకోవడానికి తలస్నానం చేసుకోవడము అటువంటి వాటిలలో ఎలా అమ్మా? అది కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. ఉమ్, తలంటి పోసుకుంటే మంచిదే, పొయ్యకపోయినా అదేం పెద్ద ఇది కాదు. ఉమ్, మనం తినే దాంట్లో పడుకునే దాంట్లో నడవడికలో అన్నీ మంచి మార్గాలు ఉంటాయి, అది ఎప్పుడన్నా కాబట్టి దానికి పెద్ద రూల్స్ ఏమి లేవు. ఉమ్, కాకపోతే పిల్లలు కావాలన్న వాళ్ళకి మంచి టైం చూసి వెళ్ళాలి. ఉమ్, ఇప్పుడు మహారాజులకి 10 మంది పిల్లలు ఉంటారు, భార్య దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు పోడు 10 మంది భార్యల దగ్గరికి. ఉమ్, అది లగ్నం పెట్టుకుని వెళతాడు, ఉమ్, అప్పుడు చక్రవర్తి లాంటి కొడుకు పుడతాడు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉమ్, మంచి కోరే వాళ్ళు ఎప్పుడు దానికి కూడా మంచిగా మనస్సు ఆహ్లాదకరంగా ఉండంగా వెడితేనే మంచి పిల్లలు పుడతారు, ఉమ్. లేకపోతే లేదు. అమ్మ ఇంకొకటి, ఇప్పుడు మనకి సంవత్సరం అయితే వస్తుంది, వచ్చే సంవత్సరం మన మొదటి పండుగ సంక్రాంతి, అందరూ చాలా ఘనంగా జరుపుకునే పండుగ కదా. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి, సంక్రాంతి, కనుమ. అవును, మరి ఆ 3 రోజులు మంచిగా జరుపుకోవాలి ఆ పండుగ అంటే పాటించవలసిన నియమాలు, ఆ పూజా విధానం గురించి చెప్తారా? పూజా విధానం, భోగి అంటే పిల్లలకి ముందు చాలా సంతోషకరం. ఉమ్, ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టడం, ఉమ్, భోగి పళ్ళు పోయటం. ఉమ్, ఆ భోగి పళ్ళల్లో చాలా శక్తి ఉంటుంది. ఉహుం, ఏంటి మనలో ఉండేటటువంటి చెడునంతా వీలాగి పారేస్తాయి. ఉమ్, ఉమ్. అందుకని భోగి పళ్ళు పెట్టారు మన పెద్దలు. ఉహుం, ఆ పిల్లలకి అది చాలా ఇష్టం కూడా. ఉమ్, ఆ రోజే మళ్ళీ తోటి పిల్లలందరినీ పిలుస్తారు. ఉమ్, ఆ రోజు తప్పనిసరిగా తలంటి పోసుకుని తప్పనిసరిగా పేరంటం చెయ్యాలి. అందరి దీవెనలు అంటే మంచి ఎంత వాళ్ళకి కల్మషం లేకుండా చాలా మంచి మనసుతో దీవిస్తారు. ఉమ్, పిల్లలంటే ఎవరి పిల్లలన్నా కావచ్చు, అక్కడ కుల మతాలు ఏమి ఉండవు, పిల్లలందరూ ఒకటే. కాబట్టి వీళ్ళందరూ దీవిస్తారు కాబట్టి వాళ్ళకి ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుందని ఉమ్, శాస్త్రాలు చెప్తాయి. ఉమ్, అందువల్ల భోగి పళ్ళది తప్పకుండా చీకటి బెందలాడేసి తల స్నానం చేసి పూజ చేసుకుని, లేకపోతే కొంతమంది గుడికి వెళ్ళి వస్తారు, తర్వాత ఇంట్లో పూజ చేసుకుని ఆ రేగి పళ్ళు, దానికి చిల్లర డబ్బులు, ఉమ్, కొన్ని పూల రెక్కలు కలుపుతారు, పిల్లల్ని కూర్చోబెట్టి అది 3 సార్లు దిష్టి తీసినట్టు తీసి పోస్తారు. వచ్చిన ముత్తైదులందరి చేత పోయిస్తారు. ఉమ్, తర్వాత హారతి ఇస్తారు, కొత్త బట్టలు వేసుకుని వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తారు కూడా చాలామంది పిల్లలు. ఉమ్, ఉమ్, అది భోగి. అదే ఆడపిల్లలు ఉంటే పెద్ద పిల్లలు 15 ఏళ్ళు వచ్చినా కూడా, పల్లెటూళ్ళల్లో అయితే 20 ఏళ్ళు వచ్చినా కూడా గొబ్బెమ్మలు చేసి పెడతారు. ఉమ్, ఆ గొబ్బెమ్మలు చేయటం దేనికి అంటే అసలు ఆవు పేడ మనకి ఎంతో శ్రేష్టమైంది. ఉమ్, ఆ గొబ్బెమ్మలు చేసి అక్కడ ముగ్గులో పెట్టి దానికి పూజ చేసి మరి గొబ్బి తడతారు. గొబ్బి తడటం అంటే ఇట్లా ఇట్లా కొట్టుకుంటూ చాలా హుషారుగా చేస్తారు. అది ఉమ్, అంటే అన్ని పనులు అట్లా ఉండవు కదా. ఉమ్, పెద్దవాళ్ళని ఇట్లాంటివి 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు చేయటానికి చాలా సిగ్గుపడతారు కదా. ఉమ్, ఇదైతే తప్పనిసరిగా చేస్తారు పెద్ద పిల్లలైనా. ఉమ్, దానివల్ల ఆ గోమయంతో వాళ్ళు రోజు నెల రోజులు పెడతారు కదా, ఉమ్, అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉమ్, ఉమ్, తర్వాత అది ఎండిన తర్వాత పిడకల్లాగా చేసి మన రథసప్తమి నాడు దాంతో పాలు పొంగిస్తారు. ఉమ్, అది చాలా ఆరోగ్యకరమైనది. ఉమ్.
తర్వాత భోగి తర్వాత పండగ. ఉమ్, ఆ పండగ నాడెప్పుడు కూడా అందరి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందిలే. పిల్లల పండగ అన్నమాట ఇవి ఎక్కువ. ఉమ్, వినాయక చవితి, దీపావళి, ఇది సంక్రాంతి. మళ్ళా దసరా ఇవన్నీ ఉంటే ఆడవాళ్ళకి. ఉమ్, ఇవి మాత్రం పిల్లలకి. ఉమ్, వాళ్ళు చాలా సంతోషపడతారు, మళ్ళా ఎప్పుడు వస్తుందా ఆ పండగ అని ఎదురు చూస్తారు. అవును. అందుకని ఆ రోజున కూడా శుభ్రంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బొమ్మలు పెడతారు. ఈ 3 రోజులు ఉహుం, బొమ్మలు పెడితే ఆ బొమ్మల్లో కూడా ఎక్కడెక్కడవో తీసుకొచ్చుకుని ఉమ్, కొన్ని భజంత్రీలు వాయించేవి, ఉమ్, కొన్ని ఫ్లూట్ వాయించేవి, కొన్ని దేవుడికి సంబంధించినవి, ఇట్లా రకరకాలు. ఉమ్, దాంట్లో బయటపడుతుంది వాడు అభిప్రాయం ఏంటి, వాడు ఏ దేవుణ్ణి వాడు ఇది చేసుకుంటున్నాడు అనేది. ఉమ్, పెట్టి హారతి ఇస్తారు. అప్పుడు కూడా పిల్లలందరినీ పిలిచి ఏంటి తాంబూలం ఇచ్చుకొని అన్ని ఇవి శనగలు నానబోసి అవి పెడుతూ ఉంటారు. ఉమ్, అది 15, 20 లోపు పిల్లలకి వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంటికి పిలుచుకోవటం అంటే అందరికి ఇష్టమే కదా. అవును. దీనివల్ల మనకు అందరూ కలివిడిగా ఉండటం. ఉమ్, ఒకళ్ళే ఉయ్యాలు కూడా వేసుకుంటారు. పల్లెటూళ్ళల్లో అయితే ఊరి చివరిన మర్రి చెట్టుకో చింత చెట్టుకో ఉయ్యాలు వేసి దాని మీద బాగా ఊగుతారు. ఉమ్, అది కూడా వాళ్ళకి ఇష్టం. ఉత్తప్పుడు బయటికి వెళ్ళరు కదా, ఉమ్, ఇట్లాంటప్పుడు ఫ్రెండ్స్తో కలుసుకుని సంతోషంగా ఉంటారు. ఉమ్, వీటన్నింటి వల్ల ఏమిటంటే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిందే ఇదంతా. ఉమ్, మనస్ఫూర్తిగా సంతోషపడతారు, నలుగురిని కలుసుకుంటారు, ఈ భగవంతుడంటే ఏమిటి అనేది కూడా తెలుసుకుంటారు. ఉమ్. ఖచ్చితంగా అమ్మ. అమ్మ, అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలంటే అసలు ఏం చేయాలమ్మా? అమ్మవారి అనుగ్రహం మన మీద అనుగ్రహం ఉండాలంటే. కావాలంటే, అమ్మవారి అనుగ్రహం కావాలంటే అది మెట్లు ఎక్కాల్సిందే. చిన్న చిన్న మెట్లు ఎక్కుతుంటేనే పైకి. అమ్మవారి అనుగ్రహం అంటే అందరికీ కలగదమ్మా. దానికి తగినట్టు ప్రవర్తించుకుని ఆ దైవారాధనలో ఏమేం చెయ్యాలో చేసుకుంటుంటే ఆవిడ వచ్చి నా అనుగ్రహం ఇస్తాను రమ్మని ఎప్పుడు అనదు. మనం అనుకున్న పని సద్వినియోగం అవుతుంది. అట్లా ముందు గుడికి వెళ్ళటం నేర్చుకోవాలి. మాట పెద్దలు ఏ మాట చెప్తే అది వినాలి. ఫస్ట్ అనుకరించడం కాదు, ముందు వినాలి. ఎవరేం చెప్పారా దాన్ని ఆలోచన చెయ్యాలి. అట్లా అయితే వాళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది, మరి భగవంతుడి మీద నమ్మకం కూడా కలుగుతుంది. అట్లా చేసుకున్నప్పుడే అన్ని పనులు అవుతాయి. ఫస్ట్ అసలు నేను చెప్పేది ఏమిటంటే దైవ పూజ సైన్స్ రెండు ఒక్కటే. సైన్సే దగ్గర పెట్టుకుని మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది కాదు. అట్లాగే దైవ పూజ కూడా ఇది చేస్తే తప్ప అది చేస్తే తప్పదు. శాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే శాస్త్ర ప్రకారం వెళ్తల్లా ఆ శాస్త్రాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకుంటున్నాం. అందుకే పనులు కాకపోవటం. శాస్త్రంలో ఉన్న పద్ధతి ఆ సిద్ధాంతం అంతా అట్లాగే కనుక మనం అనుకరిస్తే ఖచ్చితంగా అన్నీ మనం అనుకున్న పనులు అవుతాయి. పూజ విధానాల్లో రోజు ఏ విధంగా చేస్తే కూడా బాగుంటుందమ్మా అమ్మవారి అనుగ్రహం పొందాలంటే? అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఫస్ట్ అమ్మ పెద్దవాళ్ళని చెప్పే మాట విని, మనం మన ఇంట్లో వాళ్ళే కాదు ఊళ్ళో వాళ్ళే కాదు సాక్షాత్తు సృష్టించినటువంటి అమ్మవారు అనేది ఒక ఆవిడ ఉన్నది. అది మనం మనసులో నిలుపుకోవాలి. ఇప్పుడు ఎవరో మా ముత్తమ్మమ్మ ఉంటుందండి, ఆవిడ నేను చూడలేదు, చూడనంత మాత్రం లేదని చెబుతానా? ఫోటోలో చూస్తాం. అట్లాగే దేవుడు కూడా ఫోటోలో చూసి ఈవిడ లక్ష్మీదేవి, ఈవిడ పార్వతి ఇట్లా అనుకుంటాం. ఆ దాని మీద ఎప్పుడైతే మనకి లక్ష్యం వస్తుందో ఇక పెద్దవాళ్ళంటే అప్పుడే లక్ష్యం వస్తుంది. ఈ రెండు ఉన్నప్పుడు దైవ గుణాలు 10 ఉంటాయి. ప్రేమ అన్నింట్లోకి మొట్టమొదటి ప్రేమ, సత్యం. అసలు అబద్ధం చెప్పినందువల్ల ఎంత మన శక్తి పోతుందో తెలుసా? ఆ అబద్ధం లేకుండా ఉండాలి.
అబద్ధం లేకుండా ఉండాలంటే ధైర్యం ఉండాలి. చేసింది ఏదో చెప్పాలి అంటే ధైర్యం. ఆ ధైర్యమే మనిషికి ఏ పనైనా కానీ ఖచ్చితంగా అయ్యేట్టు చేస్తుంది. అమ్మ ఇంకో చిన్న సందేహం, అమ్మవారికి పెట్టిన గాజులు కానీ చీరలు కానీ అవి మనం కట్టుకోవచ్చా అమ్మ? కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అది ప్రసాదమే. ఇప్పుడు ఆవిడకి పెట్టిన నైవేద్యం తింటల్లా మనం, అట్లాగే ఇది కూడా ఆవిడ ప్రసాదం. ఖచ్చితంగా చీర కట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, ఆవిడకి పెట్టిన పూలు పెట్టుకోవచ్చు. అవి మనం ప్రసాదం లాగానే భావించాలి అంతే. అమ్మ ఇంకొకటి, బొట్టు పెట్టుకునే పద్ధతి ఏమైనా ఉంటుందా అమ్మ? బొట్టు పెట్టుకునే పద్ధతి అంటే ఆజ్ఞాచక్రం దగ్గరే పెట్టుకోవాలి. ఆజ్ఞాచక్రం అంటే రెండు ఈ కొసలకి మధ్యలో పెడితే అది ఆ చక్రం యాక్టివేట్ అవుతుంది. దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ చెప్పక శ్రీచక్రాన్ని గురించి చెప్పండి, అది ఎట్టా చెయ్యాలి అట్లా అడుగుతూ ఉంటారు. మనకి శ్రీచక్రం కాదు ముందు కావాల్సింది, మన బిహేవియర్. దాన్ని బట్టే అన్నీ వస్తాయి. అమ్మ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి సుఖశాంతులు నెలకొనాలి అంటే ఎటువంటి పూజలు కానీ రెమెడీస్ కానీ చేసుకోవచ్చమ్మా? ముందు గణపతిని పూజ చేయాలమ్మా. గణపతి ఏమిటంటే అల్ప సంతోషి. ఇప్పుడు అమ్మవారు శివుడు వీళ్ళందరూ మనం చేసి చేసి చాలా టైం పడుతుంది. గణపతి అట్లా కాదు, అల్ప సంతోషి. కాబట్టి ప్రతి వాళ్ళు ముందు గణపతిని గరికతో పూజ చేసుకుంటే ఖచ్చితంగా పనులు అవుతాయి. అది గణపతిని పూజ చేసే విధానం. గరికతోనే చెయ్యాలి. మరి పూజ అనగానే మన వాళ్ళకి అభిప్రాయం ఏమిటంటే ఏదో పెద్ద ఖర్చు అవుతుందని. సాక్షాత్తు సృష్టిని సృష్టించిన అమ్మవారికి ఆవిడకి కావాల్సిన లెవెల్లో మనం పెట్టగలవా? ఎట్లా కొంచెమైనా మనస్ఫూర్తిగా పెట్టగలం. అట్లాగే ఇప్పుడు గణపతి పూజ అనుకోండి, శుభ్రంగా కొంచెం చలిమిడి, ఒక 5 ఉండ్రాళ్ళు, అంత పెసరపప్పు, ఒక గ్లాస్ పానకం చేసుకుని నైవేద్యం పెట్టి అదే ప్రసాదం అని తిని పనులు మొదలు పెట్టుకుంటే లక్షణంగా అవుతాయి. కాకుండా అసలు ఉండవు. అంటే ఇంకా గణపతినే కాకుండా ఇంకేముంటాయమ్మా మార్గాలు? ఇప్పుడు గణపతి పూజ ఖచ్చితంగా చేయాలి. మనకి మీరు చెప్పినట్లుగా అల్ప సంతోషి అన్నారంటే మనం చేసే కొంచెమైనా మనస్ఫూర్తిగా చేస్తే భగవంతుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఇంకెటువంటి మార్గాలు? ఇంకెటువంటి ఈశ్వరుడు ఇప్పుడు మన పిల్లవాడికి చదువు చెప్పిస్తున్నాం. వాడు చదువుకుని మనకేదో ఉద్ధరిస్తాడని కాదు, మనం పిల్లవాడిని ప్రపంచంలోకి తీసుకొచ్చాం కాబట్టి వాడికి ఒక మార్గాన్ని మనం చూపించాల్సిన బాధ్యత మంది. కాబట్టి వాడికి చదువు చెప్పిస్తాం, అంతే కదా. అట్లాగే ఈ అమ్మవారు మనల్ని ప్రపంచంలో తీసుకొచ్చింది కాబట్టి ఈశ్వరుణ్ణి కొలుసుకుంటే మనకి భోగభాగ్యాలు అట్టుంచండి, మనకి కావాల్సింది ఏమిటో ఆయన ఏర్పాటు చేస్తాడు ఖచ్చితంగా. ఏమి పెద్ద పూజలు కూడా అక్కర్లే, ఓం నమ శివాయ అని జపం చేసుకుంటే చాలు. అన్నీ చేసుకోవాల్సిన రెమెడీస్ అమ్మా ఏమైనా? అమ్మా రెమెడీస్ లాగా ఇంట్లో ఏమైనా చేసుకునేవి పూజ ఒకటే అంటారు, ఇంకేమైనా రెమెడీస్ ఉంటాయా? ఇంకా వేరే రెమెడీస్ ఏదమ్మా, చెప్తుంటేనే అల్ప సంతోషి అమ్మవారు కానీ ఆయన కానీ వినాయకుడు కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఏది చేసినప్పుడు మన ఈ పని కాదు అనేది ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు ఒక ఛానల్లో పిల్లలకి మాటలు రావటంలో ఇప్పుడు మొన్న వారంలో 40 మంది పిల్లలు వచ్చారండి, చిన్నపిల్లలకే. అదంతా ఎందుకు వచ్చిందంటే కరోనా వల్లే వచ్చింది. కరోనా వల్ల నిజంగా బంగారు బొమ్మలల్లే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో చెప్పారు మరి, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఛానల్కి ఏ ఇంటర్వ్యూ ఇవ్వండి, వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి, ఆమె కృప ఉంటే వస్తాయి అని చెప్పాను. అది ఇప్పుడు ఏం చెప్పారు, ఆ గుళ్ళోకి వెళ్ళంగానే మాటలు వస్తాయిట, ఆ అమ్మగారు అదే ఏదో మంత్రం చెప్పంగానే వస్తాయిటని. నేను భగవంతుడిని కాదు, వాళ్ళ సేవకురాల్ని మాత్రమే. అంత స్తోమత మనకు ఉంటుందా?
అయితే నేను చెప్పింది ఏమిటంటే బీజాక్షరం నాలుక మీద రాస్తానని చెప్పాను. అట్లాగే రాశాను అనుకోండి, చిన్న పిల్లలు అసలు చాలా బాధేసింది నాకు. అట్లాగే ఊరికే మూఢనమ్మకంగా చేయటం కాదు, దాన్ని తెలుసుకుని అనుకరిస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయమ్మా. ఉండకుండా అస్సలు ఉండవు. అమ్మ, ఒక అమ్మవారిది మంత్రం ఏదైనా ఒకటి చెప్తారా అమ్మ? మంత్రాలు బయటికి చెప్పకూడదుగా అమ్మ. అన్నిటికీ మూలానికి ఆ అమ్మవారే, లలిత అమ్మవారే. లలితా సహస్రంలో ఉన్నటువంటి ఆ వాక్యాల్లో ఏదైనా ఒకటి, ఏది చదివినా అది మంత్రం కిందకి వస్తుంది. ఆ లలితా సహస్రంలో ఏది చదివినా మంత్రం కిందకే వస్తుంది. కాకపోతే నేను గట్టిగా చెప్పేదంటే మనస్ఫూర్తిగా చెయ్యండి. ఇప్పుడు నెలకొక 1,00,000 పుష్పార్చన చేస్తా ఇక్కడ. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 1,00,000 పుష్పార్చన చేస్తే ఎంత పుణ్యం ఉండాలి నాకు? మనం అనుకుంటాం కదా, అమ్మో నెల నెల ఆవిడ అంత 1,00,000 పుష్పార్చన చేస్తుంది, ఎంత పుణ్యం సంపాదించుకుందో అని. 1,00,000 పూలల్లో ఏ పువ్వు మీద నా మనస్సు నిలిచిందో అదే ఫలితం. అది తెలుసుకోవాలి అందరూ. పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన వస్తుందని కాదు. కాకపోతే దీనికి అది లింకు. మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయని అది అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పడి మాకు ఇది అంటే అసలు ఏమీ ప్రయత్నం ఉండదు. ప్రయత్నం అసలు కాదు. అమ్మ, ఇంకో మాట, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే చక్కగా ప్రతిరోజు నిత్యారాధన చేసుకోవడం, నిత్య దీపం పెట్టుకోవడం మంచిది అని కూడా అంటారు కదా. మంచిదే. అసలు దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా? అసలు ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అని? ఎలా పెట్టుకునేది ఉందమ్మా. స్నానం మరి ఇవాళ రేపు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళకి టైం కావాలి కదా. ఆ టైం లేకపోతే మరి చేయలేదే అని మనసు గుంజుతుంది. మరి చేస్తేనే ఫలితాలు వస్తాయి. కాబట్టి ఒక వారం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఆ వారం రోజున ఇదిగో ఈ పూజ నేను చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి అని అనుకుని చేస్తే ఫలితాలు అవే వస్తాయి. అదొకటి. నువ్వు ఊరికే ఇష్టం వచ్చిన కోరికలు కోరకూడదమ్మా. మనకు అర్హత ఏముంది? ఇప్పుడు బిఏ చదివిన వాడు నాకు ఆఫీసర్ పోస్ట్ ఇవ్వాలంటే ఇస్తారు? ఇవ్వరు కదా. సో అది పెద్ద విషయం ఏం కాదు. ఇంట్లో మనం నార్మల్గా ఎప్పుడు ఎలా పెట్టుకుంటున్నామో అలాగే పెట్టుకుంటే సరిపోతుంది. మనస్ఫూర్తిగా అదే ముఖ్యమైన విషయం అంటే. అమ్మ, ఈ గౌరీ పూజ గురించి కూడా కాస్త చెప్తారమ్మా? గౌరీ పూజ అంటే మన ఈశ్వరుడి భార్య గౌరీదేవి. ఎట్లా కరెక్ట్గా విఘ్నాలు లేకుండా పని కావాలి అని వినాయకుడిని మనం ఎట్లా చేస్తామో, ఈ గౌరీదేవి అంటే మాంగళ్యం కోసం చేస్తారు. అంటే ఎట్లాంటి వాడైనా కానీ మనం తిట్టుకుని కొట్టుకుని తాగి తందనాలు దొక్కినా గుళ్ళోకి రాగానే ఏం చెప్పుకుంటాం? నా పసుపు కుంకాలు తెల్లగా ఉండాలి తల్లి అనుకుంటాం. అది ఆ మంగళ గౌరీదేవి ఆవిడ ప్రసాదిస్తుంది. మనస్ఫూర్తిగా చేసుకుంటే వాళ్ళ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మరి మగవాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నా అట్లాంటివన్నీ పోతాయంటే తీసేసినట్టు పోవమ్మా. అదే ఒక దోవ దొరుకుతుంది, ఆ దోవన పడిపోతే కరెక్ట్గా పోతాయి అన్నీ. ఒక మార్గం దొరుకుతుంది. అది అందుకే చక్కగా మనం గౌరీ పూజకి అందుకే అంత ప్రాధాన్యత ఉంది అంతే. అమ్మ, అలాగే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు ఈ విధంగా ఉండాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తా ఉంటారు కదా. మీ అభిప్రాయం ప్రకారం ఎలా ఉండాలి అంటారు? నా అభిప్రాయం ప్రకారం అంటే అమ్మవారే తన డ్యూటీని మనకిచ్చింది సగం. ఆవిడ ప్రపంచాన్ని సృష్టించింది కదా. వాళ్ళని సృష్టించడం, వాళ్ళని అవి ఇవి అమర్చడం చేయటం అంతా ఆవిడే కదా. ఆ డ్యూటీని మనకి కొంత పంచింది. అదే అమ్మవారు ఇచ్చిన డ్యూటీ అనుకోవాలి సంసారం అంటే. భార్య, భర్త, పిల్లలు, అత్తమామలు, మరుదులు, ఆడపడుచులు, ఇది ఈ కుటుంబ బాధ్యత నాకు ఇచ్చింది అమ్మవారు అని చెప్పి అనుకుని ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతగా చేస్తే తప్పనిసరిగా అమ్మవారి కృప ఉంటుంది.
ఖచ్చితంగా అమ్మ. అమ్మ మీ సమయాన్ని మాకు కేటాయించి మాకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ప్రతి ఛానల్లోనూ కూడా ఇప్పుడు దాకా రికార్డు చేసిన వాటిలో నా అడ్రస్ తెలియదని చాలామంది ఫోన్లు చేసి అట్లా అడ్రస్ కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీ ఛానల్లో నా అడ్రస్ నేనే చెప్తున్నాను. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు 3rd ఫేసు, లలిత అమ్మవారి గుడి, సాంఖ్య హాస్పిటల్ ఎదురు. ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ కూడా 9059933784. ఎవరు ఏ రకంగా అడిగిన ప్రశ్నలన్నీ ఎవరికి ఏది కావాలంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నాకు కావాల్సింది ఆవిడ ఇస్తోంది, ఇంకా నేను అందరిని అడగటం ఎందుకు. రేపు 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా సహస్ర సువాసిని పూజని పెట్టుకున్నా. దానికి మాత్రం మేము 1116 మనీ పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చి లలితా శాస్త్రం చదువుతూ ఉంటారు. వాళ్ళ పేరున ఒక్క పూజ మనస్ఫూర్తిగా చేద్దాము అని ఆ పూజ ఖర్చు కోసం అదొకటి పెట్టాను. ఏదొచ్చినా అందరికీ వీలుంటే, మీరు కూడా ఇక్కడే దగ్గరే అంటున్నారు కాబట్టి ఈ వారం రోజుల్లో ఒక్కరోజు వచ్చి అమ్మవారి పసుపు కుంకం తీసుకుని వెళ్ళండి. అది ధన్యవాదాలు. శుభం.